అన్న అంత బాగుందన్న, పేరెంట్స్ సపోర్ట్ బాగుంది, కెరియర్ బాగుంది. 2016 వరకు మీరు యూనివర్సిటీ గేమ్స్ ఆడారు. 2016 తర్వాత ఇప్పుడు 2025 ఈ మధ్య గ్యాప్లో ఏమైంది? 2025లో మళ్ళీ నువ్వు రిప్రజెంట్ చేసావు ఏపీఎల్కి. ఈ మధ్య గ్యాప్లో ఎందుకన్నా అంత గ్యాప్ తీసుకున్నారు? అంటే ఛాన్సెస్ రాలేదా? పర్ఫార్మెన్స్ ఇచ్చినా మనకు ఛాన్స్ ఇవ్వలేదా? లేదంటే మీరు ఆడే అంత టైం దొరకలేదా? లేదు, టైం అంటే టైం దొరకడం లేదు. నేను ఎందుకంటే నేను క్రికెట్ ఆడుతూనే ఉంటాం, మనం ఆఫ్ చేయడం అనేది లేదు. ఎందుకంటే నువ్వు చూసే ఉంటావు టోర్నమెంట్స్ కానీ ఏదైనా ఆడతాం. 2016 నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అవడంతో అది నాకు విజయ్ ట్రోఫీ ఛాన్స్ రాలేదని చెప్తాను కదా. అప్పుడు నాకు కొద్దిగా డిస్కరేజ్ అయ్యా. నేను ఎంత పర్ఫార్మ్ చేసిన, ఇన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నా కూడా నాకు పర్ఫార్మెన్స్ చేసినా కూడా ఛాన్స్ రాలే. నేను అది ఆడుంటే వేరే ఉండేది. నాకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి అప్పుడు ఆడినప్పుడు పర్ఫార్మ్ చేసిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి నాకు కాల్ వచ్చింది. ఓకే, మా దాంట్లో ఎంబీఏ జాయిన్ అవ్వని చెప్పి అంటే నేను జాయిన్ అవుదాం అనుకున్నా యాక్చువల్గా.